అక్కడే ఇట్లా ఉంటే మా మీద అటాక్ చేసే వాళ్ళు ఒక కానిస్టేబుల్ నేను ఏం చేయగలరు? ఏం చేయలేదు. ఫెరోషియస్ మళ్ళీ ఫ్యాక్షన్, నల్గొండ కమ్యూనిస్టులు, ఇవన్నీ కథలు. సార్ అక్కడ ఇంకా బాగా గుర్తున్న సంగతి చెప్పండి. అంటే రౌడీలను కూడా బాగా అదొకటి బాగా గుర్తున్న సంగతి, మేళ్ల చెరువు ప్రాపర్ ఇట్ సెల్ఫ్ పిఎస్ నాయుడు అని ఒక అతను ఉండే, పసుపులెట్టి సైదయ్య చిన్న నాయుడు అని. ఇంకా అదర్ సైడ్ అక్కడ నాయుడుస్ వర్సెస్ రెడ్డిస్ ఫ్యాక్షన్. అక్కడ ఊరు కూరండి, వీడు రోడ్డు ఉంటే అటుపక్క ఆ పార్టీ ఇటుపక్క ఆ పార్టీ, వీడు అటువాడు వాడు ఇటురాడు. ఒకనొక టైంలో ఒకరోజు ఇద్దరు కొట్టుకుంటుంటే ఎట్లా ఇక బరీ గీత గీసినట్టే పెట్టేస్తే వాడు వీళ్ళు రాల్సినట్టు వీడు వాళ్ళు రాలిస్తున్నాడు. ఇస్తున్న తర్వాత ఇప్పుడు నేను మధ్యలో పోవాలి, పోతే వానరాయి వీనరాయి రెండు నాకు తగులుతుంది. ఏం చేయాలి అంటే ఒక పక్కని తప్పియాలి, ఇంకొక పక్కని తప్పించుకుంటాం, మధ్యలో పోయి నువ్వు ఇట్లాంటివంటే అంతే సంగతి కాదు. సో ఆ ఇన్సిడెంట్ కూడా ఒకసారి నాకు చాలా ఇది అయిపోయింది. సార్ ఇది కాకుండా సెంట్రల్లో రౌడిజాన్ని అక్కడ ఈ ఫ్యాక్షన్ ఇది కంట్రోల్ చేయగలిగింది.